పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చివరి రోజుల్లో, ఆఖరి రోజుల్లో దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. సమయం సమీపిస్తున్నది కనుక ఈ ప్రవచనాత్మకమైన మాటలు చదువువాడు, వినువాడు, గైకునేవాడు ధన్యుడు. మనం చాలా ప్రసంగాలు వింటున్నాం, చాలా వాక్యాలు చదువుతున్నాము. మరలా ఈ మాటలు వినడానికి మనం సిద్ధపరచుకుందాం. యేసు ప్రభుని గురించి వినినప్పుడు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందన్న వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో అది మనకు ఆశీర్వాదకరముగా జ్ఞాపకం ఉంటుంది. పిల్లరా, గమనించుదాం. పశువులు అంటే తెలుసా? ఎద్దులు లేక పశువులు, వాటికి తిన్నది బలం. పశువులు ఎంత తింటాయో అంత బలము. మనుషులకైతే ఉన్నది బలం. బాగా డబ్బులు ఉన్నాయంటే, ఆస్తి ఉందంటే, అధికారం ఉందంటే, నాయకత్వం ఉందంటే వాటికి బలం. కానీ క్రైస్తవులమైన మనకు విన్నది బలం. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో అది మనకు బలమునిస్తుంది, శక్తినిస్తుందని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దానియేలు గ్రంథములో కొన్ని మాటలను ధ్యానము చేసుకుందాం. దానియేలు గ్రంథములో దేవుడు మర్మములను బయలుపరిచే దేవుడిగా మనం చదువుకుంటున్నాం. దేవుడు దానియేలు ద్వారా నెబుకద్నెజరుకు దేవుడు చూపించిన దర్శనాన్ని, మర్మయుక్తమైన మాటలను దేవుడు దానియేలు ద్వారా మనకు బయలుపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు తరువాత ఆయన కుమారుడైన బెల్షాజర్ను మనము చూస్తున్నాం. చూడండి, దానియేలు రాసిన గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభంలో ఇక్కడ ఒక ఆయన కనపడుతున్నాడు. రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసము తాగుచుండెను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాజు అయిన నెబుకద్నెజరు కుమారుడగు బెల్షాజరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించాడు. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెప్పించిన వెండి బంగార పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. పిల్లారా, మనం ఇక్కడ గమనించినట్లయితే కొన్ని మాటలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలను ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని ఇర్మీయా నోట నీ మాట ఉంచావు నాయన. దానియేలుకు మర్మములను బయలుపరిచిన దేవుడవు, మాకు కూడా నీ మాటలను బయలుపరచమని పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేయమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, గమనించుదాం. నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాజరు 1000 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాడు. 1000 మందికి విందు ఏర్పాటు చేశాడు, గొప్ప విందు. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే విందులు, వినోదాలు బాగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు విందులు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఇలాంటి విందు జరుగుతున్నప్పుడు వీరందరూ విస్తారంగా ద్రాక్షారసము తాగుతున్నారట. విస్తారముగా తాగుతున్నారు. ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ విస్తారంగా త్రాగడానికి ఇష్టపడుతున్నారు చాలామంది. విస్తారంగా తాగుతున్నారు. తాగి వారు బళ్ళు నడపడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. త్రాగడం వలన వారు ఉద్యోగానికి న్యాయం చేయలేకపోతున్నారు, వ్యాపారాలు చేయలేకపోతున్నారు,
కుటుంబాల్లో సమస్యలు కలుగుతూ ఉన్నాయి. పిల్లారా, మనం గమనించినట్లే ఇక్కడ ఎవరు రాజు తాగుతున్నాడు, అధిపతులు తాగుతున్నారు, వారితో కూడా రాణులు, ఉపపత్నులు, టోటల్ రాజ్యం అంతా తాగుతున్నారు. రాజు తాగుతున్నాడు, మంత్రులు తాగుతున్నారు, అధికారులు తాగుతున్నారు, రాణులు తాగుతున్నారు, ఉపపత్నులు తాగుతున్నారు. వీళ్ళందరూ తాగితే ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళు తాగుతున్నారు. వీళ్ళు తాగుతున్నప్పుడు మరి వీరికి ఆలోచన ఎలాగొచ్చిందో నాకు తెలియదు, కానీ పిల్లారా, మనం గమనిస్తే యెరూషలేము దేవాలయములో నుండి తీసుకొచ్చిన ఆ బంగారపు పాత్రలలో తాగాలని వీళ్ళకి అనిపించింది. వీళ్ళు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన పాత్రలలో తాగాలనుకున్నారు. వారికి చాలా పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఇంకా అనేక పాత్రలు అక్కడ ఉండి ఉండవచ్చు. కానీ వీరు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఆ పాత్రలోనిది తాగాలని వారు ఆలోచించి మరి తాగడానికి సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, వారు బంగారు, వెండి, ఎత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండెను. పిల్లారా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవి లేక దేవుని పని కొరకు నియమించబడిన పాత్రలలో వాళ్ళు ద్రాక్షారసము తాగుతూ వారిష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పిల్లారా, దేవుడు ఈ యొక్క ఆ స్థితిని చూశాడు. ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే బంగారముతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, కర్రతో, రాయితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా తాగుతూ ఉన్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుద్దట, నన్ను ఎవరో చూడట్లేదని. కానీ ఆకాశమందున్నవాడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన సంపూర్ణమైన నేత్రము గలవాడు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఆయన ఆ పరిశీలనలో నీ నడక పడక దేవునికి తెలుసు. వీళ్ళు ఇక్కడ దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన పాత్రలలో ద్రాక్షారసము తాగుతూ ఉన్నారు. వెంటనే ఏం జరిగిందో చూద్దాం. 5వ వచనం, ఆ గడియలోనే మానపు హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరపు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచుండెను. రాజు హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతడు నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొనుచుండెను. పిల్లలు గమనించాడు, ఎప్పుడైతే వీళ్ళందరూ విస్తారంగా తాగుతున్నారో దేవుని కోపము రగులుకొని ఒక హస్తము వచ్చి దీపస్తంభము దగ్గర రాజు యొక్క నగరపు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాసినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ రాత చూడగానే రాజు ముఖము వికారం అయిపోయిందట, మనస్సునందు కలవరపడ్డాడట, నడుము కీళ్ళు అందలి మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకుపోయి. ఎందుకంటే చాలామంది రాయడం చూసుంటాడు, కానీ తన జీవితంలో ఎప్పుడూ చూడని ఒక హస్తము ఆ గోడ మీద రాస్తున్న వ్రాతను చూశాడు. ఎందుకు అలా గడగడలాడాడంటే, వణికిపోయాడంటే, భయపడిపోయాడంటే అది ఏ భాష ఆయనకు అర్థం కావట్లేదు. అది గ్రీకా, హీబ్రూనా, లాటినా, తెలుగా, ఇంగ్లీషా, ఉర్దూనా, ఏమిటా భాష ఆయనకు తెలియలా.
వెంటనే రాజు గారడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువడని ఆత్రముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని వాళ్ళందరూ రాగానే ఇట్లెను, ఈ వ్రాతను చదివి దీని భావమును మాకు తెలియచెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రమును కట్టుకొని మెడకు సువర్ణమైన కంఠాభూషణము ధరింపబడిన వాడే రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. పిల్లారా, రాజు అంటున్నాడు, ఎవడైతే వ్రాతను చదివి దాని భావం చెప్తాడో వాడికి ఊదారంగు వస్త్రాన్ని ఇస్తాను, ఆయనకి మంచి హారం ఇస్తాను, 3వ అధికారిగా ఉంటాడని తెలియజేశాడు. కానీ వారు దీన్ని చదవలేకపోయారు, దాని భావం చెప్పలేకపోయారు, వారి వల్ల కాకపోయింది. అయితే రాజు కలవరపడుతూ ఉండగా అందులో అధిపతులు ఒకడొచ్చి, రాజా నువ్వు కలవరపడొద్దు, ఇందులోని 11వ వచనములో నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధుల దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొన్నాడు. రాజా నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? నీ రాజ్యములో ఒక దేవుని మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఎంత చక్కని మాట. పిల్లారా, నీ రాజ్యములో ఎవరున్నారో నీకు తెలియట్లేదు. నీ రాజ్యములో ఒకడున్నాడు, అతడు దేవతల ఆత్మ కలిగిన వాడు. ఆయన పిలిపించు. ఈ వ్రాత యొక్క భావమును తెలియచేసేవాడు ఆయన. వెంటనే రాజు అతన్ని పిలిపించాడు. అయితే పిలిపించిన తర్వాత దానియేలు దాని విషయాన్ని ఆయన వానికి బయలుపరిచాడు. పిల్లారా, ఈ దానియేలు గురించి కొన్ని మాటలు రాస్తున్నాడు 16వ వచనములో. అంతర్భావములను బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు నువ్వు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను. గనుక ఈ వ్రాతను చదువుటకు, భావమును తెలియచెప్పుటకు, ఇక్కడ నీకు శక్యమైతే నీకు ఉదారంగు వస్త్రం ఇస్తాను, బంగారపు హారం ఇస్తాను, 3వ అధికారిగా నిన్ను నియమిస్తానంటే దానియేలు అంటాడు, అవన్నీ నీ దగ్గరే పెట్టుకొని ఆయన నాకేం అక్కరలేదు, కానీ నేను దేవుడు నాకు బయలుపరిచింది, దేవుని చిత్తాన్ని నీకు నేను తెలియచేస్తానని జ్ఞాపకము చేసినట్లుగా చూస్తూ ఉన్నా. దానియేలు చక్కని మాటలను ఇక్కడ రాజు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని ఈ సందర్భంలో దానియేలు బెల్షాజరుకు తెలియజేస్తున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇందులోనే 22వ వచనం చదువుకుందాము. బెల్షాజరు అతడి కుమారుడు నీవు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద మీ నాన్నగారికి దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు, ఎన్నో కార్యాలు చేశాడు. అవన్నీ నీకు తెలుసుండి కూడా నువ్వేం చేస్తున్నావంటే మరి నిన్ను నీవు హెచ్చించుకున్నావు. నీ మనస్సును అణుచుకొనక నిన్ను నీవు హెచ్చించుకున్నావు. ఇందులోనే ఆఖరి భాగం నువ్వు చూసుకున్నట్లయితే నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఎందుకు దేవుడు ఈ వ్రాతను రాయించాడు అంటే ఎవరి ప్రాణము, నీ ప్రాణము. దానియేలు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? సైనికుల చేతిలో ఉందా? రాజ్యం చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉందా నీకు తెలుసా? నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఈరోజు మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? మనకు తెలియకపోతే చాలా విచారం.
ఇలా గమనించండి. నా చిన్నప్పుడు నేను ఒక మాట వినేవాడిని, ఆ మాయిలు పకీరు ప్రాణము చిలకలో ఉందనేవారు. అది కథో మరి కల్పనో నాకు తెలియదు, కానీ ఇక్కడ దానియేలు చెబుతున్న మాట, నీ ప్రాణము, నా ప్రాణము, మనందరి ప్రాణము దేవుని చేతిలో ఉన్నది. ఎంత చక్కని మాట. ఆయన ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, ప్రాణం తీయడానికి అధికారం ఉన్నది. మన ప్రాణము ఆయన చేతిలో ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరిచిపోవద్దు. ఒకటి, మన ప్రాణం ఆయన చేతిలో ఉంది. రెండవది, మన మార్గములు లేక నా సకల మార్గములో ఏ దేవుని వశములో ఉన్నావో ఆయనను నీవు ఘనపరచలేదు. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనకు తెలియాలి. మన ప్రాణము డాక్టర్ల చేతుల్లో లేదు, మన ప్రాణము తినే ఆహారంలో లేదు, మన జీవము దేవుని స్వాధీనములో ఉన్నది. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కది ఆయాసము దుఃఖమే. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు, పిలవగానే నువ్వు వెళ్ళిపోవాలి. కనుక ఈరోజు అంత గొప్ప దేవుణ్ణి మనం గణపరుస్తున్నామా లేదా? దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఇక్కడ బెల్షాజరు దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుణ్ణి ఆరాధించలేదు. విస్తారమైన ద్రాక్షారసము తాగుతూ, తనతో ఉన్నవారిని తాగిస్తూ, తన భార్య తాగిస్తూ, తన ఉపపత్తులు తాగుతూ దేవుణ్ణి మరిచిపోయి దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నారు. అందుకోసమే దేవుడు ఈ రాతను వ్రాయించాడని దాన్ని చదువుతున్నాడు. ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. శాసనమేమనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భావమేమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయములో లెక్క చూచి మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. దీని భావం చెప్తున్నాడు దానియేలు. మెనే అనగా నీ దేవుడు నీ ప్రభుత్వం విషయములో, నీ రాజ్యం విషయములో లెక్క చూచి దాన్ని ముగించాడు. అయిపోయింది నీ రాజ్యం. ఎప్పుడైతే మనము దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తాము, దేవుణ్ణి గణపరచము, దేవుణ్ణి మహిమపరచము, దేవుణ్ణి ఆరాధించము, ఆదివారం గుడికి వెళ్ళము, ప్రార్థన చేయము, వాక్యము చదవము, దేవుడు లెక్క చూస్తాడు. ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళు లెక్క చూసుకుంటారు. దేవుడు లెక్క చూసుకుంటాడు. ఎన్ని దినములు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు. దేవుడు ఊరికినే విడిచిపెట్టే దేవుడు కాదు, లెక్క చూసే దేవుడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనములో ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము. ఇక్కడ చూసుకున్నట్లయితే 17వ వచనం చదవండమ్మా. మీ పైన నాయకులైన వారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎవరైతే మనకు నాయకులుగా ఉన్నారు, సేవకులుగా ఉన్నారు, కాపరులుగా ఉన్నారు, పాస్టర్లుగా ఉన్నారు, బిషప్పులుగా ఉన్నారు, వారు మీ విషయమై దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు. దేవుడు ఎన్ని గొర్రెలను ఇచ్చాడు,
వాటిని మనం ఎలా పోషిస్తున్నామో, వాటిని ఎలా నడిపిస్తున్నామో ఒకరోజు మనం లెక్క చెప్పాలి. 10 తలాంతులు ఇచ్చాడు, వాడు లెక్క చెప్పాలి. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, వాడు లెక్క చెప్పాలి. ఒకడు 1 తలాంతే తీసుకొని ఆయన లెక్క అడుగుతాడని గొయ్యి తీసి పాతాడట. ఆ రోజు వచ్చింది, ప్రభు అడుగుతున్నాడు, నీకు 1 తలాంతు ఇచ్చాను, ఏం చేశావు? అయ్యా, నువ్వు చాలా కోపిష్టివని విన్నాను, నువ్వు జాలి లేనివాడు నేను విన్నాను, కనుక దాని భూమిలో తవ్వి పెట్టానుగో నీది నువ్వు ఓరి చెడ్డదాసుడా. ఆయన నరకములో పడివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక ఓ విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మీ నాయకులు మీ విషయమే లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. వారు దుఃఖముతో సేవ చేస్తే అది మీకు ఆశీర్వాదం కాదు, మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక వారు ఆనందముతో చేయునట్లు వారి మాట వినుడి, వారికి లోబడుడని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుడు లెక్క అడుగుతాడు ఒకరోజు. ఎవడికి భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, 100 ఇచ్చాడు, 1000 ఇచ్చాడు, లక్షలు ఇచ్చాడు, కోట్లు ఇచ్చాడు. ఇచ్చిన వాడు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తే దానికి లెక్క అడుగుతాడు. ఇలా మనం గమనించుకుందాం. ఆ లెక్కలు సరిగా లేకపోతే స్టాప్ అంటాడు అంతే. ఆయన లెక్కలు సరిగా చెప్పకపోతే, లెక్కలు సరిగా రాయకపోతే స్టాప్. మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో, నీ ఉద్యోగ విషయములో, నీ వ్యాపార విషయములో, నీ సేవా విషయములో ఆయన లెక్క చూచి దానిని ముగించాడు. స్టాప్. రెండవది చూసుకున్నట్లయితే టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. దేవుడు నిన్ను కాటా పెట్టాడండి. కాటా పెడితే నువ్వు చాలా తక్కువగా ఉన్నావు. చిన్నపిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ముందు ఏం చేస్తాడంటే వాళ్ళని వెయిట్ చూస్తాడు, కాటా పెడతాడు డాక్టర్ గారు. ఎందుకంటే ఇన్ని నెలలకి ఎంత బరువు ఉండాలి, ఎంత వయసుకి ఎంత బరువు ఉండాలి, లేకపోతే వాడు అంత ఆరోగ్యముగా ఉన్నట్లు కాదు. లేక వాడి బరువును బట్టి వాడికి మందులు ఇస్తారు, మెడిసిన్ ఇస్తాడు. ఎంత పవర్ ఇవ్వాలి, ఇన్ని నెలలకి ఇంత పవర్ ఇవ్వాలి, అంత బరువుకి ఎంతో పవర్ ఇవ్వాలి. ఈ కోడి పిల్లలు చికెన్ మనం తింటూ ఉంటాం, ఆ కోడి పిల్లలు పుట్టగానే వాళ్ళు కాటా పెడతారు. అది బరువు లేకపోతే వెంటనే పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఇది మనకు పనికిరాదు, వ్యాపారానికి పనికిరాదు. ఇది ఆ చిన్న పిల్లల్ని ఈ బుట్టల్లో తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు చాలామంది. ₹1 అది ఇప్పుడు ₹10 అనుకుంటా. దేవుడు నిన్ను కాటా పెడుతున్నాడు. పేరుకేమో నేతి బీరకాయ, అందులో నెయ్యి ఉండదు. నేతి దొండకాయ, అందులో నెయ్యి ఉండదు. పేరుకి విశ్వాసమే, మనలో విశ్వాసం ఉన్నదా, నమ్మకం ఉన్నదా, నిరీక్షణ ఉన్నదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు నిన్ను కాటా పెట్టాడయ్యా. ఆ కాటాలో నువ్వు బరువు లేవు, తేలిపోయావు. తర్వాత మనం చూసుకున్నట్లయితే టెకేలనగా నిన్ను త్రాసులో చూసిన నీవు తక్కువగా కనబడితివి. 27వ వచనము, ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడిను. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రాజా నెబుకద్నెజరు రాజా, నీ రాజ్యము బంగారము లాంటి రాజ్యం, మేలిమి బంగారముతో పోల్చబడింది. నీ తరువాత భుజముల వంటి రాజ్యము, వెండి వంటి రాజ్యం. ఈ రాజ్యం 2 భాగాలు అయిపోతుంది. అదే మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. దేవుని మాట అది యథార్థమైన మాట. వాటి కాలాల్లో అది జరుగుతుంది. దేవుడైన యెహోవా అది నెబుకద్నెజరుకు బయలుపరిచిన మాట ఇక్కడ నెరవేర్పును మనం చూస్తున్నాం. 2 భాగాలు అయిపోయింది రాజ్యం. నీ రాజ్యమును ఆయన 2 భాగాలు చేయబోతున్నాడు. నీ యొద్ద నుండి
విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును అని జ్ఞాపకం చేశాడు. వెంటనే బెల్షాజర్ ఏం చేశాడంటే తను చెప్పిన రీతిగా ఆయన ఊదా రంగు వస్త్రం ఇచ్చాడు, బంగారు భారం ఇచ్చాడు, తన ప్రభుత్వములో 3వ అధికారిగా చాటించాడు. కానీ ఆ రాత్రే ఆయన తన ప్రాణమును విడిచినట్లుగా చూస్తున్నాడు. అందులో 30 వచనం చదవండమ్మా. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుగు బెల్షాజరు హతుడాయను. పిల్లరా, మనం గమనించినట్లయితే దేవుని మాట నిరర్థకము కాదు. ఆ కాలాలు అది జరిగిపోతుంది. ఇక్కడ బెల్షాజరు చేసిన పొరపాటు ఏమిటంటే ఆయన దేవుడు కోసము ప్రతిష్ఠించబడిన ఆ పాత్రలలో ఆయన ద్రాక్షారసము తాగి దేవుని దృష్టికి పాపము చేసిన వాడైపోయాడు. అందుకు దేవుని చేయి వ్రాత చేత దేవుడి మాటను బయలుపరిచాడు. మెనే మెనే టెకెల్ ఫార్సిన్. ఈరోజు మన ప్రాణము దేవుని చేతిలో ఉందని గమనించాలి. మన సకల మార్గములు ఆయన స్వాధీనములో ఉన్నవి కనుక ఆయన మనం గణపరచాలి, స్తుతించాలి, మహిమపరచాలి. బెల్షాజరు అలా మహిమపరచలేకపోయాడు కనుక, స్తుతించలేకపోయాడు కనుక దేవుడు ఆయన ఏం చేశాడంటే లెక్క చూశాడు. ఫస్ట్, రెండవది త్రాసులో వేశాడు, మూడవది ఆయన రాజ్యాన్ని ఆయన దగ్గర నుండి తీసివేశాడు. మన కూడా ఆయన లెక్క చూస్తాడు, లెక్కలేస్తాడు. రెండవది కాటా పెడతాడు, మూడవది మన జీవితాన్ని ముగించబోతున్నాడు. దినములు చెడ్డవి, ఈరోజు ఏమవుతుందో మనకు తెలీదు. ప్రభు త్వరగా వస్తున్నాడు. పులారా, ఆ రోజు బెల్షాజరుకు జరిగినది ఈరోజు నీకు నాకు జరగదని గ్యారంటీ ఏమిటి? మన లెక్క సరి చేసుకుందాం. దేవుడు 24 గంటలు ఇచ్చాడు. ఆ 24 గంటలు మనం ఎలా ఉపయోగిస్తున్నాము? దేవుడు 7 రోజులు ఇచ్చాడు. ఆ 7 రోజులు మనం ఎలా ఖర్చు పెడుతున్నాము? దేవుడు 30 రోజులు ఇచ్చాడు, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? 367 రోజులు ఇచ్చాడు, ఎలా జీవిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, మరొక సంవత్సరము దయాకిరీటముగా ధరింపచేశాడు. సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింపజేసిన వాడు లెక్కలు చూసే రోజు ఉంది, కాటా పెట్టే రోజు ఉంది, నీ యాత్రను ముగించే రోజు ఒక రోజు ఉంది. మనం నమ్మకంగా ఉంటే, లేదా కొద్దిగలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో మన దేవుడు దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతులవు పాత్రుడా, స్తోత్రారుడా, గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. అయ్యా, నువ్వు లెక్క చూసే దేవుడువని, అయ్యా కాటా పెట్టే దేవుడువని, నువ్వు మా ప్రభుత్వాన్ని, మా జీవితాన్ని ముగింపజేసే దేవుడువని ఈరోజు మేము తెలుసుకున్నాము నాయన. నువ్విచ్చిన ప్రాణము, నువ్విచ్చిన ఆయుష్, నువ్విచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తూ మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నామేమో, మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామేమో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన. నిన్ను గణపరచలేని వారంగా ఉన్నాము, మహిమపరచలేని వారిగా ఉన్నాము, నిన్ను జ్ఞాపకం చేసుకొని వారిగా ఉన్నామేమో మమ్మల్ని ఒకసారి దర్శించండి. మాలో ఉన్న బలహీనతలను తీసివేయండి ప్రభువా. అయ్యా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండమంటున్నావు, మేము నమ్మకంగా ఉండడానికి సహాయము దయచేయమని, ఇప్పుడు యొక్క మాటలను ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధ ఆత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. మరణాత స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక.